హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రైతు నాగపాము. ఈ స్టోరీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అనగనగా కాళియ అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, నమ్మకస్తుడు మరియు కష్టజీవి. ఒకసారి తన పొలంలో ఉన్న పుట్టలను గుట్టలను చదను చేసుకుని నివాసం ఏర్పరచుకోవాలి అనుకున్నాడు. అందుకని పొలాన్ని బాగు చేయడం మొదలుపెట్టాడు. అతనికి కేశవ అనే కొడుకు ఉన్నాడు. అతను కూడా తన తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తూ ఉండేవాడు. ఒకసారి తన పొలంలో ఉన్న చెదలో నిండి ఉన్న పుట్టను తొలగించాలి అనుకున్నాడు కాళియ. ఆ పుట్ట పొలం దున్నడానికి అవరోధంగా ఉండడంతో దానిని తొలగించాలి అనుకున్నాడు. అలా తవ్వుతున్న సమయంలో ఒక పెద్ద నాగుపాము పుట్ట నుండి బయటకు వచ్చింది. కాళియ పామును చూసిన వెంటనే దానికి తల వంచి నమస్కరించి ఒక పళ్ళెం నిండా పాలు పోసి పెట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కాళియ పుట్ట ఉన్న చోటుకి వెళ్ళి చూడగా తాను పాలు పోసి పెట్టిన పళ్ళెంలో ఒక బంగారు నాణం కనిపించింది. పాము కృతజ్ఞతలు తెలుపుతూ బంగారు నాణాన్ని తీసుకున్నాడు. ఆ రోజు నుంచి కాళియ ప్రతిరోజు పాముకు పాలు పెట్టి దానికి బదులుగా ఒక బంగారు నాణాన్ని తీసుకునేవాడు. ఒక రోజున కాళియ తన ఊరికి దగ్గరలో ఉన్న పట్టణానికి పొలం పనులకు కావాల్సిన సామాన్లు తీసుకొచ్చేందుకు బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ తన కొడుకుతో పాము కోసం పాలు పోసి పెట్టమని చెప్పి వెళ్ళాడు. కేశవ తన తండ్రి చెప్పిన విధంగా పాముకు పాలు పోసి పెట్టి వెళ్ళిపోయాడు. కేశవ మరుసటి రోజు వచ్చి చూడగా అక్కడ పళ్ళెంలో బంగారు నాణం ఉండడం చూశాడు. యువకుడైన కేశవ అక్కడ ప్రతిరోజు జరుగుతున్నదేమిటో తెలుసుకోకుండా దురాశతో పాము దగ్గర చాలా బంగారు నాణాలు ఉన్నాయని, దానిని చంపితే మొత్తం బంగారాన్ని ఒక్కసారే తీసుకోవచ్చని అనుకున్నాడు. ఒక పెద్ద కర్రను తీసుకుని పామును కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. పాము తనకి హాని తలబెట్టిన కేశవుణ్ణి వెంటనే కాటు వేసింది. అతను అక్కడికి ఎక్కడే మరణించాడు. పట్నం నుండి తిరిగి వచ్చిన కాళియ తన కొడుకు మరణ వార్త విని చాలా బాధపడ్డాడు. తన కొడుకును పోగొట్టుకున్నందుకు ఎంతగానో దుఃఖించాడు. అదే సమయంలో పాము పరిస్థితిని కూడా తలుచుకుని దాని దయాన స్థితికి చాలా బాధపడ్డాడు. ఏ పరిస్థితుల్లో పాము తన కొడుకును కాటు వేసిందో తెలుసుకుని పాముపై జాలి చూపించాడు. పాము ఎక్కడుందో అని పొలమంతా వెతికాడు. తనకు పాము కనిపించిన వెంటనే మునుపటిలాగానే దానికి పళ్ళెంలో పాలు పోసి పెట్టి తన కొడుకు చేసిన తప్పుకి క్షమించమని వేడుకున్నాడు. తనను ముందు ఎలా నమ్మిందో అలాగే నమ్మమని వేడుకున్నాడు. ఇంకెప్పుడు హాని జరగదని హామీ ఇచ్చాడు. అతని మాటలు విన్న పాము బుసకొడుతూ ఈ విధంగా బదిలిచ్చింది. నన్ను క్షమించు మిత్రమా, నేను నీ కొడుకు చేసిన హానిని మర్చిపోలేను. అలాగే నీవు చనిపోయిన నీ కొడుకుని మర్చిపోలేవు. కాబట్టి మన మధ్య గల స్నేహబంధాన్ని ఇక్కడతో ముగించేస్తున్నాను. ఇకపై నీవు నా కోసం వెతకవద్దు. మనం విడిపోవడమే ఇద్దరికీ మంచిది అని చెప్పి అక్కడి నుండి పాకుతూ వెళ్ళిపోయింది. నీతి: ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నామంటే దానిని మళ్ళీ తిరిగి సంపాదించుకోలేము. మా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.